సరే ఓకే సార్, ఓకే మీతో నేను వాదన వద్దు, నాకు వాస్తవాలు కావాలా. యా మధుకుమార్ గారు, బత్తిన మధుకుమార్ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అసలు ఓవరాల్గా అజయ్ కుమార్ గారు ఒక మంచి మాట ఉన్నారు. ఏంటంటే తిరుమల కొండెక్కే ప్రతి ఒక్కడు భక్తుడే, వాళ్ళకి పార్టీలతో సంబంధం లేదు. సరే మనం మాట్లాడుకున్నంత మాత్రం జరగదులే, పైన పెద్ద ఆయన చూస్తూ ఉంటాడని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. సో మరి ఈ సందర్భంలో మీరేం చెప్పదలుచుకుంటున్నారు? అంటే ఏంటి అసలు ఓవరాల్గా చూస్తే ఆవులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా లేవనెత్తారు మరి మన అజయ్ కుమార్ గారు, మీరేమంటారు మధుబాబు గారు? ఓం నమో వెంకటేశాయ ఉంది, మీరు ఒక్కసారి. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ప్రైమ్ లైన్ వీక్షించే అందరికీ నా నమస్కారాలు, ప్యానల్లో పెద్దలందరికీ నా నమస్కారాలు. సార్, తిరుమలలో ఇలాంటి టాపిక్ రావడము నిజంగా దురదృష్టకరం సార్. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత వైభవమైన పవిత్ర పుణ్యక్షేత్రం మన తిరుమల. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిసిన క్షేత్రం. అటువంటి తిరుమల మీద ఇంత డిస్కషన్స్ రావడం నిజంగా బాధాకరం సార్. ఎందుకంటే ఎప్పుడైతే ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిందో ఆ రోజు నుంచి మీరు గమనించండి, అంత ముందు ఎలా ఉంది, వైసీపీకి ముందు ఎలా ఉంది, పాలన ముందు ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి గమనించండి సార్. తిరుమల అత్యంత కాస్ట్లీ అయిపోయింది సార్. సార్, ప్రపంచంలో మన దేశంలో కేదార్నాథ్, అమర్నాథ్, మానస సరోవరం ఇలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలంటే ప్రాణాలు మీద ఆశలు వదులుకొని వెళ్ళాలి సార్. అసలు ప్రాణం విలువ లేకుండా వెళ్ళాలా, అక్కడికి వెళ్తే తిరిగి వస్తారు నమ్మకం కూడా లేదు, అలా ఉన్నాయి అక్కడ సిచ్యువేషన్స్. కానీ మన తిరుమలకు ఎంత హ్యాపీ, ఒక పుట్టింటికి వచ్చిపోయినంత హ్యాపీగా మొత్తం ప్రజలు ఎంత సౌకర్యంగా పైకి వచ్చి హ్యాపీగా వచ్చి మంచి రూమ్ తీసుకొని, రూమ్ లేకపోతే వసతి దాంట్లో ఉండి 2 రోజులు 3 రోజులు దర్శనం కోసం ఎదురు చూసి ఆ స్వామి దర్శనం చేసుకుంటే ఆనందంగా వెళ్ళిపోతారు. జస్ట్ ఒక సెకండ్ దర్శనం కోసం 3 రోజుల పాటు ప్రజలందరూ వెయిట్ చేసి అంత ఆనందంగా దర్శనం చేసుకొని ఆ స్వామివారి ఇచ్చే ప్రసాదము, ఒక కప్పు ప్రసాదం తీసుకొని తృప్తిగా తిని వాళ్ళు ఆ ఒక 1 ఇయర్ పాటు ఆ మెమరీస్తో వెళ్ళి, అంత పవిత్రమైన పుణ్యక్షేత్రం మన తిరుమల. ఎక్కడ తిరుమలలో ఎంత సేఫ్టీ, అసలు నీట్నెస్ కానీ క్లీన్ కానీ అన్నిట్లో నెంబర్ 1 మా తిరుమల. అటువంటి తిరుమల మీద ఇటువంటి రావడం చాలా దారుణం సార్. ఫస్ట్ వైసీపీ గవర్నమెంట్ రాగానే వాళ్ళు చేసేది ఏం సార్, వాళ్ళు భక్తి లేని నాస్తికులకు, ఫస్ట్ భక్తి లేని నాస్తికులకు పదవులు కట్టబడతారు సార్. మా కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు తిరుపతిలో, ఆయన ఏ రోజు ఒక టెంకాయ కొట్టుంటారు సార్ గుళ్ళో. అటువంటి వ్యక్తికి స్టార్టింగే వైఎస్ రాజశేఖర గారు టిటిడి చైర్మన్ అది కూడా నాట్ బై డైరెక్ట్ టిటిడి చైర్మన్ ఇచ్చి మొత్తానికి టిటిడిని భ్రష్టు పట్టడానికి కారణం ఫస్ట్ అదే సార్. టిటిడి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే అక్కడి నుంచే మొదలైంది సార్. సార్, డైరెక్ట్ గా ఒకటి అడుగుతున్నాను, కరుణాకర్ రెడ్డి గారు ఏం వ్యాపారాలు చేసి సంపాదించాడు సార్? ఒక్క వ్యాపారం చెప్పండి, ఆయనకి చేసే వ్యాపారాలు. ఆయనకి ఇంత డబ్బు ఎలా వచ్చింది సార్? ఇంత డబ్బు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఏ రోజైనా ఒక వ్యాపారం చేశాడా? నాకు తెలిసి తిరుపతిలో ఒక జిరాక్స్ షాపు, ఒక అంబాసిడర్ ఉంది సార్. ఆయనకి ఒక జిరాక్స్ షాపు, ఒక అంబాసిడర్ ఉంది సార్. ఇది తప్ప ఆయన గురించి మనకొద్దు, మన తిరుమల గురించి మాట్లాడదాం. వీళ్ళు రాగానే తిరుమల గురించి ఫస్ట్ వీళ్ళు చేసింది ఏమంటే టోటల్ దర్శనాలన్నీ వీళ్ళు కంట్రోల్ చేసుకున్నారు సార్. అంటే ఇంత ముందు ఎక్స్ బోర్డు మెంబర్లకి, కొంచెం ఎక్స్ ఎమ్మెల్యేలకు కూడా దర్శనాలు ఇచ్చేవారు. ఇవన్నీ కట్ చేశారు, దర్శనాలు ఇవన్నీ కట్ చేసి టైట్ చేశారు. దర్శనాలు టైట్ చేసి ఒక్కొక్క టికెట్ 10,000 రూపాయలు పెట్టి వీళ్ళు 5,000 6,000 లెక్కన ఒక టికెట్ అమ్ముకుంటూ ఫస్ట్ వీళ్ళు మొదలు పెట్టింది టికెట్స్ అమ్మడం మొదలు పెట్టారు. అక్కడి నుంచి తిరుమల వాళ్ళ కంట్రోల్ గెలిపింది సార్ కంప్లీట్. అక్కడ ప్రతి రూపాయి అంటే నెయ్యి, మీరు ఏదైనా ఎత్తుకోండి, అంటే అక్కడ అన్ని లక్షల్లో విచారణ చేయండి. మరి మీరు ఎందుకు విచారణ జరపట్లేదు? మరి ఇటీవల చాలా లెటర్లు బయటపడ్డాయి కదా, మరి కూటమి ప్రభుత్వం ఒక రోజుకు ఒక అలిగేషన్ వాంటెడ్ గా ఒక స్క్రిప్ట్ తీసుకొని రెడీ చేసుకొని ఏదంటే సార్ ఒక సంస్థ అంటే ఎక్కడో ఒక చిన్న చూపిస్తూ
దాన్ని పెద్ద చేసి చూపిస్తూ వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ విచారణ అంటే ఇప్పుడు కొండ మీద జరిగేటటువంటి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే కొండ మీద జరిగేటటువంటి కుట్రలు కాదవి, కొండ మీద జరిగేటటువంటి అనేక రకాలైనటువంటి అపచారాలు, అంతేకాకుండా ఇబ్బందులు బయటికి రాకుండా ఉండేందుకు వైసీపీ మీద నెపనెట్టుతోంది కూటమి ప్రభుత్వం. రైటా రాంగా? దానికి ఆన్సర్ చేయండి సార్. కూటమి ప్రభుత్వం నెప్పే అవసరం ఏముంది సార్? వాళ్ళు ఎవరు సార్? అసలు వైసీపీ ఎవరు సార్? ఈ రోజు వైసీపీకి ఏముంది సార్? ఈ రోజు ప్రజల్లో ఏముంది? ఆయన అంటున్నాడు కూటమి ప్రభుత్వం మోసం చేసింది కాదు, కేవలం వైసీపీకి భయపడే, వైసీపీ అంటేనే భయం వచ్చేసింది ప్రజల్లోకి వైసీపీ అంటే భయం వచ్చేసింది సార్. అందుకే ఆ ప్రభుత్వానికి 151 నుంచి 11 సీట్లు పరిమితం చేశారు. ఈ రోజు వైసీపీ అంటే భయపడిపోయారు ప్రజలు. అంటే ఒక తిరుమల కాదు, ఎక్కడ చూసినా వాళ్ళ అరాచకాలే సార్. తిరుమల అనేది ఒక పవిత్ర పుణ్యక్షేత్రము. అక్కడ ఈ రాజకీయాలు చేసే దేవుడు ఒప్పుకోడు సార్. వీళ్ళు చాలా రాజకీయాలు చేశారు సార్, గోవుల విషయంలో కానీ ఏదైనా కానీ సార్. సార్ గోవులు సార్, అది గోవుల విషయంలో ఏం జరిగింది అసలు సార్? గోశాలన గో సంరక్షణ శాలన సార్, అది గో సంరక్షణ శాల సార్. అక్కడికి కొన్ని వందల గోవులు, అనారోగ్యంలో ఉండే గోవులు, అన్ని రకాల గోవులు ఎవ్రీ ఇయర్ కొన్ని చనిపోవడం సహజం సార్. దాన్ని అంటే ఇలాంటి పాయింట్స్ ని వాళ్ళు వెతుకుతున్నారు సార్. వాళ్ళు అంటే చిన్న అంటే ప్రతి హిందువు బాధపడేట్టు, ఒక సైకలాజికల్ గా హిందూ దెబ్బతీసేటట్టు వీళ్ళు చేస్తున్నారు సార్. అది ఆ గోవుల విషయంలో కూడా మీరు గమనించండి. చెవిరెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు సార్ దాని గురించి? గోశాల గురించి ఏ రోజున, గో సంరక్షణ గురించి ఏ రోజున చెవిరెడ్డి బయట వచ్చాడా? దాని గురించి చెవిరెడ్డికి ఏం సంబంధం అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, చెవిరెడ్డికి ఏం సంబంధం అంటే చెవిరెడ్డికి ఏం సంబంధం? మధుబాబు గారు ఆయన కూడా టీటీడీలో బోర్డు మెంబర్ చేశాడు సార్. ఆయనకి అన్ని తెలుసు, టీటీడీ గురించి మొత్తం తెలుసు. మొత్తం లడ్లు మొత్తం చంద్రగిరి మొత్తం పంచాడు. ఆయనకి తెలీదా? తిరుమల గురించి కంప్లీట్ సబ్జెక్ట్ ఉండేది ఆయనకే. చెవిరెడ్డికి తెలియదు ఏం లేదు సార్. మరి ఆయన మాట్లాడలేదే గోవుల గురించి. కరుణాకర్ గారు ఎందుకు మాట్లాడుతున్నారు? వీళ్ళకి గేమ్ల వీళ్ళు ఎప్పుడైతే మేము లడ్ల విషయంలో బయట పెట్టామో అంటే వీళ్ళు కరెక్ట్ మాట చెప్తాం సార్. ఒక దొంగతనం చేసి అందరి ముందు దొంగ అరిస్తే అతని మీద ఎవరికి డౌట్ రాదు. అనమాట. ఈయనే దొంగ అంటే వీళ్ళే తప్పులు చేసి వీళ్ళే ఆడ దొంగ నడుస్తున్నారు. ప్రజలందరినీ మొబైల్ పెడుతున్నారు సార్. వీళ్ళేం సార్ దయ్యాలేం సార్ వేదాలు వల్లించేది? వీళ్ళు మాడే అర్హత సార్ వీళ్ళకి అసలు. తిరుమల గురించి మాడే అర్హత సార్ వీళ్ళకి అసలు. కరుణాకర్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామిని ఏమన్నాడు? మా నోటితో మేము చెప్పలేము ఆ మాట. అంత ఘోరమైన మాట మాడినారు. ప్రచారాలు సార్. ఇవన్నీ కాదు. తిరుమలలో లోకల్ తిరుపతి వాసులకు దర్శనం ఉండేది సార్. ప్రతి మంగళవారం దర్శనం ఉండేది. మీరు దర్శనం ఇచ్చారా? తిరుపతి ప్రజలకు దర్శనం ఇచ్చారా? మా కూటమి ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వం ప్రతి నెల మంగళవారం, మొదటి మంగళవారం ఈ రోజు తిరుపతి ప్రజలకు దర్శనాలు ఇస్తుంది. మీరు ఏ రోజు ఇచ్చారా? ఓకే సార్, ఒక నిమిషం. ఓకే మధుబాబు గారు, అజయ్ కుమార్ ఆగండి ఒక నిమిషం. సామంత్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ సార్. సో ఇటీవల